హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలమంతా, ప్రత్యేకించి గడిచిన 4 మాసములు కూడా కాపాడి ఈ 5వ మాసంలోనికి, ఈ మే మాసంలోనికి దేవుడు మనల్ని క్షేమముగా ప్రవేశపెట్టి ఈ మొదటి పునరుద్ధాన ఆరాధనలో ఇంతవరకు మనం పాటల ద్వారా, అలాగే ఆరాధన కీర్తన భాగము ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచున్నాం. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయునుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్న ఒక మాట ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైనట అసాధ్యం. అంటే ఇప్పుడు మనం దేవునికి ఇష్టులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన విశ్వాసము కలిగి ఉండవలసింది. విశ్వాసము లేకుండా మనం ప్రార్థన చేసిన ప్రార్థన అనేది పనిచేయదు. విశ్వాసం లేకుండా మనం దేవుని మందిరానికి వచ్చిన ఉపయోగం ఉండదు. విశ్వాసం లేకుండా అంటే మనము దేవుని దగ్గర ఏ కార్యము పొందుకోవాలన్నా, దేవునికి మనం ఏది చేయాలన్నా అది విశ్వాసము ద్వారానే. విశ్వాసము ఈ రోజులు తగ్గిపోతూ ఉంది. అందుకనే మత్తయి రాసిన సువార్త, లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం చదవండి. లూకా సువార్త 18:8. అయితే ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా. ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు, మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అంటే ఇప్పుడు యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన మనలో కనుగొనేది ఏంటిది? విశ్వాసమే. అంటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నా ప్రథమ స్థానంలో ఉన్నది విశ్వాసమే. కాబట్టి ఈరోజు మనము విశ్వాసము కలిగి ఉన్నామో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. మందిరానికి వస్తున్నా మంచిదే, ప్రార్థన చేస్తున్నా మంచిదే, దేవుని కానుకిస్తున్నా మంచిదే, దేవుని దగ్గర మనం పాట పాడుతున్నా మంచిదే. అయితే అది విశ్వాసము దానికి ముడిపడి ఉందా? విశ్వాసం అనేది దాంట్లో ఏకమై ఉందా? విశ్వాసము లేకుండా మనం ఎంత ప్రయత్నించినా దేవునికి ఇష్టలైనట్టు అసాధ్యం. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనలో విశ్వాసము లేకపోతే ఆ ప్రార్థన అంతా కూడా వ్యర్థమే. కాబట్టి మొదటగా ఈరోజు మనం ఏం చేయాలి? అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో, క్లిష్ట పరిస్థితుల్లో మనలో విశ్వాసము ఉందో లేదో పౌలు భక్తుడు అంటే 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో, 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. ప్రైజ్ అలా. ఏమని శోధించుకోవాలి? ఏమని పరీక్షించుకోవాలి? నాలో విశ్వాసం ఉందా లేదా? నేను ప్రార్థన చేస్తున్నానా లేదా? కాదండి, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ విశ్వాసముతో చేస్తున్నానా లేదా? నేను పాట పాడుతున్నాను, విశ్వాసంతో పాడుతున్నానా లేదా? నేను దేవునికి నా కానుక ఇస్తున్నాను, విశ్వాసంతో ఇస్తున్నానా లేదా? నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, విశ్వాసంతో వెళుతున్నానా లేదా? నేను దేవుని మందిరంలో కూర్చున్నాను, నేను విశ్వాసంతో కూర్చున్నానా లేదా? ప్రతిసారి మనం ఏం చేయాలి అంటే మనల్ని మనమే శోధించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనల్ని మనమే అభ్యాసము చేసుకోవాలి. నాలో విశ్వాసం ఉందా? ప్రైజ్ ది లార్డ్.
చెప్పండి, నాలో విశ్వాసం ఉందా అని ఎవరికి వారు ఏం చేయాలి? ఈరోజు పరీక్షించుకోవాలి. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలైనట అసాధ్యం. యేసు ప్రభువు ఒకసారి ఒక ఊరికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెళితే వారు అవిశ్వాసాన్ని బట్టి యేసయ్య ఏ కార్యము కూడా చేయలేకపోయాడు. అంటే కొన్నిసార్లు మన అవిశ్వాసాన్ని బట్టి, మనలో నమ్మకం లేకపోవటాన్ని బట్టి దేవుడు కార్యము చేయాలన్నా మనలో ఉన్న అవిశ్వాసం ఏం చేస్తూ ఉంది? దేవుని కార్యము జరగకుండా అడ్డుపడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని కార్యాలు అడ్డుపడతా ఉంటాయా? నిజమే. అవిశ్వాసం అనేది దేవుని కార్యాలు జరగకుండా, మత్తయి సువార్త 13:58 చదవండి, అక్కడ ఉంటుంది. మత్తయి సువార్త 13:58. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేకపోయాడు. అంటే దేవుని యొక్క కార్యాలు ఆపరేట్ అవ్వకుండా అడ్డగిస్తుంది ఏంటిది? దురాత్మ కాదండి, అపవాది కాదు. మన ప్రతి లేచిన దగ్గర నుంచి వాడిని తలుచుకుంటూ ఉంటాం, వాడు అడ్డుపడుతున్నాడేమో. అర్థమైంది? వాడు కాదండి, వాడిని పొద్దుకు లాక్కూడదు మనం. వారి అవిశ్వాసాన్ని బట్టి యేసయ్య అనేకమైన అద్భుతాలు చేయలేకపోయాడు, ఆయన ఆపరేట్ చేయలేకపోయాడు. అంటే ఈరోజు మనలో విశ్వాసాన్ని మనము సంపాదించుకోవాలి. మందిరానికి వస్తున్నా మంచిదే, నీలో విశ్వాసం ఉన్నదా? నువ్వు విశ్వాసకి తగినట్లుగా నడుచుచున్నావా? విశ్వాసం ఆవగింజంత విశ్వాసం ఉంటే యేసయ్య అన్నాడు, మీరు ఈ కొండను ఎత్తి సముద్రములో వేయబడంగానే అది సముద్రములో పడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంటే ఇంకా మన జీవితం అంతా ఏమై ఉండాలి? విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసిగా ఉంటున్నావు, మంచిదే. ఈరోజు విశ్వాసులమని చెప్పుకుంటున్నాము కానీ మనలో విశ్వాసం లేదండి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, మంచిగా ఉన్నప్పుడు నాలో విశ్వాసం ఉంది, మందిరానికి వచ్చినప్పుడు విశ్వాసం ఉంది అనుకుంటాం. విశ్వాసం అనేది ఎప్పుడు అది యాక్టివేట్ అయితో తెలుసా? అది ఎప్పుడు పరీక్షించబడితో తెలుసా? మంచిగా ఉన్నప్పుడు కాదండి. మీకు ఒక విషయం చెప్పాలి. ఒక వ్యక్తి పెద్ద లోయ అంటే ఆ పెద్ద లోయ కింద నుంచి చూస్తే చాలా కొన్ని వేల అడుగుల లోపల ఉన్న లోయ అటు ఇటు తాడు ఒకటి కట్టి అందరికీ చాటింపేసాడు. ఆ తాడు మీద నేను నడుస్తున్నాను రండి అని. మొత్తం వచ్చారు ఆ ఊరు ప్రజలందరూ కూడా. ఎక్కడ కట్టాడు తాడు? చెప్పండి అమ్మా, ఎక్కడ కట్టాడు? లోయకి ఆ వైపున ఈ వైపున ఆ మధ్యలో తాడు కట్టి ఆ తాడు మీద నేను నడుస్తానని ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసి అందరినీ పిలిచాడు వాళ్ళ దగ్గర మంచి మార్కులు తెచ్చుకోవడానికి. అందరూ వచ్చారు, అరే ఈయన ఎవరో లోయ మీద తాడు కట్టి దాని మీద నడుస్తున్నాడంట అని. అందరూ చూస్తూ ఉన్నారు, లోయలో నడుస్తాడు నిజంగా ఊరకని అబద్ధం చెప్పాడు లేకపోతే కింద పడిపోతాడని. అందరూ చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఆ తాడు మీద నడవటం ప్రారంభించాడు. చిన్న చిన్న అడుగులు వేసుకుంటా మధ్య మధ్యలో తునుగుతూ అందరూ భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఆ కింద చూస్తే ఆ లోయ దాదాపు కొన్ని వేల అడుగులు కనపడతా ఉంది. నీళ్లు పారుతా ఉన్నాయి, భయంకరముగా ఉంది. ప్రజలందరూ భయంతో గుండెని చేతులు పెట్టుకొని చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఆ ఒడ్డుకి వెళ్ళి మరలా ఈ ఒడ్డుకి తిరిగి వచ్చాడు. అందరూ చప్పలు కొట్టారు, అందరూ మెచ్చుకున్నారు. తర్వాత ఇప్పుడు తన కుమారుణ్ణి తన భుజం మీద ఎక్కించుకొని అందరిని అడిగాడు, నా కుమారుని భుజం మీద ఎక్కించుకొని వెళ్ళి ఇప్పుడు నడుస్తాను, ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ కూడా మళ్ళా ఆంతం చూస్తున్నారు. తన కుమారుని భుజం మీద ఎక్కించుకొని ఆ తాడు మీద నడకలో ఒక్కొక్క అడుగు ఎచ్చుకుంటా ఆ పక్కకి వెళ్ళి మళ్ళీ ఈ పక్కకి వచ్చాడు. మళ్ళీ అందరూ చప్పలు కొట్టారు పెద్దగా. ఈసారి ఆ వ్యక్తి అడిగాడు, ఈసారి నేను 3వసారి మరలా నేను ఆ తాడెక్కి ఆ చివరికి వస్తాను, ఎవరైనా వచ్చి నా భుజం మీద కూర్చుంటారని అడిగాడు. అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారంట. ప్రైజ్ ది లార్డ్. ఏమర్థమైంది? ఎవరు నమ్మలేదు, చూశారు. ఆ వ్యక్తి 2 సార్లు నడిచాడు, తన కుమారుణ్ణి భుజం మీద పెట్టుకొని ఆ ఒడ్డుకి వెళ్ళి ఈ ఒడ్డుకు వచ్చారు, చూశారు. కానీ తీరా ఈ వ్యక్తి ఎప్పుడైతే వారి మీదకి ఆ యొక్క విషయాన్ని చెప్పాడో, ఇప్పుడు ఎవరైనా ధైర్యము చేసిన భుజం మీద ఎక్కి కూర్చుంటే నేను ఆ ఒడ్డుకి వెళ్ళి ఈ ఒడ్డుకి వస్తాను అంటే అందరూ కూడా ఇళ్ళకి భయంతో వెళ్ళిపోయారంట. ఎందుకని? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఆ వ్యక్తి నడవలేడా? నడవగలడు. ఆ వ్యక్తి గమ్యాన్ని లోయలో పడేస్తాడా? సరే, ఇప్పుడు మనం ఆ ప్లేస్లో ఉంటే మనం వెళ్ళగలమా? వెళ్ళలేమండి. ఆ సమయంలో కూడా వెళ్ళి ఆ వ్యక్తి మీద భుజం మీద కూర్చోవడం నిజమైన విశ్వాసం.
ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనము బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు అరే వాళ్ళకి ఇలా జరిగినాయి కదా, ఇలా జరిగినాయి కదా, ఎవరైనా సాక్ష్యం చెప్పినప్పుడు ఇలా జరిగినాయి కదా, ఎవరైనా అంటే బైబిల్ గ్రంథంలో జరిగే ఎన్నో విషయాలు విన్నప్పుడు, చదివినప్పుడు, దైవజనులు మనకు అందించినప్పుడు మనం కూడా చప్పట్లు కొడతాం, మనం కూడా గంతులు వేస్తాం, మనం కూడా సంతోషిస్తాం. తీరా అది మన జీవితం దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలాగుంటామో తెలుసా? సేమ్ అలాగే ఉంటాం. ఇప్పుడు అదే జరుగుతుందండి. ఆ వ్యక్తి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఎలా ఇళ్ళకు పారిపోయారు. మనం కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు శ్రమలు గుండా, శోధనలు గుండా, ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు మనము కూడా దేవుని నమ్మలేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఈరోజు మొదటిగా ప్రియ దేవుని సంగమా, మనము రక్షణ పొందిన ప్రజలు మంచిదే, అయితే విశ్వాసము కలిగిన వ్యక్తులుగా మనం ఎంచి దినాల్లో జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టురాలుగా ఉండలేవు. విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టులుగా జీవించలేవు. విశ్వాసము లేకుండా నువ్వు దేవుని దగ్గర నుంచి ఏ కార్యాన్ని పొందుకోలేవు. విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టుడిగా, ఇష్టురాలుగా నువ్వు బ్రతకలేవు. కాబట్టి ఈరోజు మనం దేవుని దగ్గర, అయ్యా నేను విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉన్నానో లేదో నన్ను పరీక్షించండి, నాకు విశ్వాసము దయచేసి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని విశ్వాసముతో నింపగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. విశ్వసించేవారు అసలు ఎలా ఉంటారు? వాళ్ళ విశ్వాసం ఉంది, ఎవరికి వాళ్ళు పరీక్షించుకోమన్నాడు. అసలు విశ్వాసం కలిగిన వ్యక్తులు, విశ్వసించిన వారు ఎలా ఉంటారు? కొన్ని విషయాలు చదువుకుని మనం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 28:16 చదవండి. విశ్వసించిన వారు ఎలా ఉంటారో మనం చూద్దాం. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. విశ్వసించువాడు కలవరపడాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం పరిశీలించుకోవాల విషయం ఏంటంటే, విశ్వసించే వాళ్ళు ఎలా ఉంటారు? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు స్పెషల్గా ఉంటారు. విశ్వసించే వాళ్ళ జీవితం ఎలాగ ఉండేది, వాళ్ళు ఎలాంటి పరిస్థితి కలిగి ఉంటారంటే, యెషయా భక్తుడు అంటున్నాడు, విశ్వసించేవారు కలవరపడరు. ప్రైజ్ ది లార్డ్. మీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి అమ్మ ఒకసారి, వాళ్ళు చేపట్టుకొని చెప్పండి అమ్మ, ఒకరు పలకరించుకోండి అమ్మ. ప్రైజ్ ది లార్డ్. మనందరం ఒక కుటుంబం కదా, ఒకరు పక్కన మొహం చూసి చెప్పండి ఒకరు. చాలామంది సాడ్గా కనపడుతున్నారు. ఏందో సాడ్గా అంటే, విశ్వసించేవారు కలవరపడరు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు విశ్వాసము ఉంటే నువ్వు కలవరపడవు. ఒకవేళ నువ్వు కలవరాల గుండా నువ్వు వెళ్తున్నావేమో, నువ్వు ఒకవేళ కలవరము, నువ్వు నిద్రలేసేందుకు నీ భవిష్యత్తును గురించి, నీ కుటుంబము గురించి, నీ బిడ్డల గురించి, ఒకవేళ నువ్వు వెళుతున్న ప్రతి మార్గమును బట్టి, జరుగుతున్న విషయాలను బట్టి నువ్వు కలవరపడుతున్నావేమో, కలవరాలు నీ చుట్టూ కనపడుతున్నాయేమో. ప్రియ దేవుని సంగమా, నువ్వు నిజముగా విశ్వాసివైతే అది ఏ పరిస్థితి అయినా, అది ఏ అగ్నిగుండమైనా, అది మరణాంధకారమైన, అది గాఢాంధకారమైన, నిజమైన విశ్వాసి ఎటువంటి పరిస్థితికి కలవరపడడు. కలవరపడకుండా ఉన్న వ్యక్తి విశ్వాసి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు దేవుడే కొన్ని పరిస్థితుల్ని మనకు అనుమతిస్తాడు. అటువంటి పరిస్థితులు కూడా మనం ఎలాగా, ఎటువంటి విశ్వాసాన్ని చూపించాలి? కలవరపడనటువంటి విశ్వాసాన్ని మనం చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్తలో 8వ అధ్యాయములో 24వ వచనంలో మనకు తెలుసు కదా, అంతడు సముద్రము మీద తుఫాను లేచినందున దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. చాలండి. ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులందరూ కలిసి కూడా దోణి మీద వెళ్తూ ఉన్నారు. ఆ దోణి మీద వెళ్తూ ఉంటే యేసు ప్రభు వారు ఏమన్నా ఆ దోణి అడుగు బాగాన తలగడేసుకుని నిద్రపోతూ ఉన్నాడు. ఆ దోణి అలల చేత కొట్టబడతా ఉంది. ఆ దోణి ఆల్మోస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంక మా పని అయిపోయింది, మేము నశించిపోయి ఇంక చనిపోతున్నాం అని అనుకుని వాళ్ళు వెంటనే ఏమైపోయారంటే యేసయ్య దగ్గర నిద్ర లేపి, యేసయ్య నీకు చింత లేదా, నీకు జాలి లేదా, మేము నశించిపోతున్నామని చెప్తే యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీరింకా అల్ప విశ్వాసులారా, మీరింకా నమ్మక లేక ఉన్నారా, మీరింకా నేను ఎంతకాలం మీతో ఉంటాను. వెంటనే ఆయన ఆ యొక్క సముద్రాన్ని గద్దించి నిమ్మలపరిచాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆ సముద్రం మీద తుఫాను రేపింది ఎవరు?
చెప్పండి అమ్మా, తుఫాన్ రేపుతాడా యేసయ్య? ఆ ధోని అలల చేత కొట్టబడేటట్లుగా చేసింది ఎవరు? దేవుడు. ఆ ధోనిని వాళ్ళని ఆల్మోస్ట్ నశించిపోయే వారిగా చేసింది ఎవరు? యేసయ్య. ఎందుకని? వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఆ ధోని అలల చేత కప్పబడినప్పుడు వాళ్ళు యేసయ్య ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే దేవుడు ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోతావో నీ జీవితం అంతా కలవరమే, నీ బ్రతుకంతా కలవరమే. నువ్వు నిద్రలేసిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కలవరమే, కలవరమే, కలవరమే. ఏ మాట విన్నా కలవరమే, ఏ పరిస్థితి చూసినా కలవరమే, లోకాన్ని చూసినా కలవరమే, వార్తలు చూసినా కలవరమే, నీ ఆరోగ్యం చూసినా కలవరమే, నీ బిడ్డల భవిష్యత్తును చూసినా కలవరమే, ఆలస్యం అవుతున్న కలవరమే. అంతా నీ బ్రతుకంతా ఎలాగుంటుందో తెలుసా? ఆ ధోని ఎలాగ అలల చేత కొట్టబడుతూ ఉంటుందో ఈరోజు దేవుని ప్రజలు కూడా కలవరముల చేత నింపబడుతూ ఉన్నారు. అన్యులు చాలా హ్యాపీగా ఉన్నారు తెలుసా? అన్యులు చాలా సంతోషముగా ఉంటున్నారు. దేవుడు లేని ప్రజలు ఈరోజు దేవుడు కలిగిన ప్రజలముగా ఉండి కూడా, దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తున్నా కూడా, నిత్యము దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా ఈరోజు నీళ్ళు కలవరము లేవా? అడగండి, మీ హృదయాన్ని అడగండి. మీలో కలవరము లేవా? చెప్పండి అమ్మా. ఎండకి ప్రైజలా కలవరము లేవా? విశ్వసించేవారు ఎలా ఉంటారు? కలవరపడరు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు కలవర పడుతున్నావు అంటే విశ్వాసం ఏమైపోయింది? తగ్గిపోయింది. నేను విశ్వాసం లేదు అంటం లేదు, విశ్వాసం ఉంది కాబట్టి మీరు దేవుని మందిరానికి వచ్చారు. లేదా ఎక్కడో చోట గొడుగు వేసుకొని, లేకపోతే అమ్మో మందిరానికి వెళ్తే ఎండ కదా, ఎండాకాలం, లేకపోతే చలికాలం వస్తే అమ్మో చలికాలం, లేకపోతే మళ్ళీ వర్షాకాలం వర్షం, మళ్ళా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఒకరు విశ్వాసం ఉంది కాబట్టి మందిరానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా? దాదాపు ఎండ 45 డిగ్రీలు ఉంది. ఈ ఎండకే మనం భయపడుతున్నాం, కానీ నరకంలో ఎన్ని డిగ్రీలో తెలుసా? 500 డిగ్రీలు అండి. ఆ 500 డిగ్రీలని తప్పించుకోవడానికే దేవుడు అప్పుడప్పుడు ఈ ఎండని మనకి ఒక శాంపిల్గా చూపిస్తున్నాడు తప్ప ఇదేమి ఇంకుండే కొన్ని సంవత్సరాలు పెరిగిపోతూ ఉంటాయి. దేనికంటే ఆ యొక్క దాని వరకు శాంపిల్ అంటారు కదా, చూపించడానికి. కానీ మనందరం రక్షణ పొంది తప్పించబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచించండి, ఈ ఎండ ఇలా ఉంటే నరకం ఇంకెంత ఘోరంగా ఉండేది, అది ఎంత భయంకరంగా ఉంటుంది, అది ఎంత నరకయతన, అగ్ని ఆరదు. ఇది సాయంత్రం కల్లా మళ్ళా కూల్ వెదర్ వచ్చేసింది. కానీ ఆ నరకంలో ఇంకా 24 hours. అందుకని ఆ ధనవంతుడు ఆ లాజర్ను పంపించాయి. ఆ చిటికిన ఇదే కదండి, చిటికిన వేలు ఒక్క డ్రాప్ తెచ్చి నాకు అంత యాతన పడుతున్నాడు చూడండి. అది అన్నీ కూడా కథలు కాదండి, రియల్. నిజంగా ఎంత యాతన పడుతున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నిజంగా అటువంటి భయంకరమైన ప్రదేశానికి దేవుడు మనల్ని తీసుకొని రాకుండా ఉండటానికి ఆయన 2023 సంవత్సరాల క్రితం సిలువలో మన కొరకు బలియాగమైన దేవుడు ఆయన. అందరూ హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అటువంటి ఘోరమైన నరకం నుంచి మనం తప్పించి ఆ నరకానికి వెళ్లకుండా దేవుడు తన రక్షణ మార్గంలో నడిపిస్తున్న యేసయ్యకి అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఈరోజు ప్రియ దేవుని సంగమా, నువ్వు విశ్వాసమే మంచిదే, నువ్వు కలవరపడుతున్నావేమో. యేసు ప్రభువు అంటున్నాడు 14వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనము, మీ హృదయములను కలవరపడనీయకుండా చూచుకొనండి. మీ హృదయములను కలవరపడనీయకండమ్మా. అపవాది కొన్నిసార్లు మనల్ని కలవరపడేటట్లుగా చేస్తాడు. అపవాది మనలో కలవరాలు తీసుకునేట్లుగా చేస్తాడు. అపవాది సంఘంలో దేవుని ప్రజల మధ్య కుటుంబాల్లో కలవరాలు తెచ్చేటట్లుగా చూస్తాడు. ఏ పరిస్థితి అయినా, ఒకవేళ మీ జీవితంలో మీరు వెళుతున్నా అది ఏ మార్గమైనా, అది ఆలస్యమనే మార్గమైనా, మీరు అనుకున్నది జరగకపోయినా, ఎట్టి పరిస్థితుల్లో మనం కలవరానికి చోటు ఇవ్వకూడదండి. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోవుదురు, మీరు కలవరపడకుండా చూచుకొనండి. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ కూడా అంచెదినంలో జరిగే విషయాలండి. యుద్ధం రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం. అంటే ప్రపంచంలో జరిగే ప్రతిదీ కూడా యేసయ్య ముందుగానే పొందుపరిచాడు. ప్రపంచంలో జరగబోతున్నాయి. క్రైస్తవులకు విరోధంగా అనేక మంది లేపబడతారు. అంచెదినాల్లో ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది.
అంచె దినాలు అనేక మంది భక్తులు భక్తిహీనులుగా మార్చబడతారు, విశ్వాసులు అవిశ్వాసాలుగా మార్చబడతారు. రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, కరువు కాటకాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు మన పక్కన రాష్ట్రంలో బెంగళూరులో భయంకరమైన కరువు జరుగుతూ ఉంది. ఎవరైనా ఇల్లు గడుగుతూ ఉంటే పోలీసులు చూస్తే 30,000 ఫైన్ అంట. ఇల్లు గడిగినా, స్కూటర్ గడిగినా, బహిరంగంగా అండి. ఎక్కడో కాదండి, మన పక్క స్టేట్ తమిళనాడు పక్కన బెంగళూరులో మనం ఇల్లు గడుగుతాం కదా, ఇల్లు గడుగుతారా? అలా ఇల్లు గడిగినా, బండి గడిగినా నీళ్ళతోటి 30,000 రూపాయలు ఫైన్. కరువు వచ్చేస్తావన్న ఇవన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఇవన్నీ జరుగుతాయి. క్రైస్తవులకు విరోధంగా అనేకమైన కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు మరలా ప్రభుత్వం వస్తే రాజ్యాంగం మారుస్తారంట, క్రైస్తవులకు విరోధంగా అనేక చట్టాలు రూపొందిస్తారంట. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? కలవరపడకుండా చూచుకోనండి, నా దేవుడు నాతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండం ముందున్న కలవరపడ్డారా? ఏం చేశారు తెలుసా? రాజా, నువ్వు అగ్నిగుండాన్ని ఏదైనా చేసుకో, నీ ప్రతిమకి మేము మ్రొక్కం. నువ్వు ఒకవేళ అగ్నిగుండంలో పడేసుకో, మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మా దేవుడు కాపాడకపోయినా పర్వాలేదయ్యా, మేము అగ్నిగుండంలో దూకటానికి సిద్ధంగా ఉండాము. ఎంచిదినలు అటువంటి విశ్వాసులకి దేవునికి కావాలండి. ప్రైజ్ ది లార్డ్. అటువంటి విశ్వాసులు యేసయ్య కావాలి. అటువంటి క్రైస్తవులకు యేసయ్య కావాలి. ఇక రానున్న దినాల్లో బహు కష్టముగా మార్చబడతా ఉన్నాయి. ఏదైనా, ఏ పరిస్థితి అయినా, ఎలాంటి స్థితికి అయితేనే దేవుని కొరకు నిలబడగలిగిన వ్యక్తే దేవుని రాజ్యానికి వారసుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు వాళ్ళు ఇలాగా, ఎందుకు వీళ్ళు ఇలాగా అనుకొని కలవరములు మనలో ఉంటే మనం ముందుకి సాగలేం. హెబ్రీ పత్రిక 12:15 చదవండి. హెబ్రీ పత్రిక 12:15 ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా కలవరపరుచుట వలన, కలవరం ఏం చేస్తుందంట? కలవరం మొదటగా చేదైన వేరొకటి మనలోనికి వచ్చేసి కలవరం నుంచి అపవిత్రులుగా అయిపోతే మీరు చూసుకోనండి. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఏదైనా సరే, పరిస్థితి ఏదైనా, నా దేవుడు నాతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నా సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు అనే విశ్వాసం నీలో ఈరోజు ఉందా? విశ్వసించువాడు కలవరపడాడు. నువ్వు కలవరపడుతున్నావు ఈరోజు? పరిస్థితులు చూసి, లోకాన్ని చూసి, జరుగుతున్న నీ జీవితంలో వెళుతున్న మార్గాన్ని చూసి కలవరపడుతున్నావేమో. కాబట్టి ఈరోజు అయ్యా నేను కలవరపడనయ్యా, నా కలవరములన్నీ కూడా నీ చేతుల్లో పెడుతున్నాను. అందుకని భక్తుడు పాట పాడాడు, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపు నా
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 4:14. విశ్వసించి తిని కనుక మాటలాడి తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా విశ్వసించిన వారు కలవరపడరు. రెండవదిగా విశ్వసించిన వారు ఎలా ఉంటారు? విశ్వసించిన వారు ఏం చేస్తారు? మాటలాడతారు. ప్రైజ్ ది లార్డ్. ఏ మాటలండి? ఏ మాటలు మాట్లాడతారమ్మా? విశ్వాసులకు తగిన మాటలు. నువ్వు ఏదైనా దేవుని దగ్గర ఏదైతే విశ్వసించావో ఆ విశ్వాసానికి సంబంధించిన మాటలు మనం మాట్లాడాలి. నువ్వు ఏదైతే మాట్లాడతావో అదే నీ జీవితంలో జరుగుతుంది. కింద 15వ వచనం కూడా చదువుని అర్థమైంది. విశ్వసించి కనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిజంగా విశ్వాసము కలిగిన వ్యక్తివైతే, నువ్వు విశ్వాసివైతే నువ్వు ప్రతిరోజు కూడా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి పాస్టర్ గారండి? దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడాలి. నీ పరిస్థితులకు తగినట్లుగా నీకు నువ్వే సెల్ఫ్, దాన్ని ఏమంటారు తెలుసా? నీ అంతట నువ్వే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మాట్లాడాలి. దేవుని యొక్క వాక్యాన్ని నోట్లోంచి పలకాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో దేవుని యొక్క వాక్యం వినపడాలి. మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిద్దంట? నువ్వు ఏదైతే మాట్లాడతావో అది నీ జీవితంలో జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు యెహెజ్కేలుతో చెప్పాడు, యెహెజ్కేలు ఎండిన ఎముకల దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ఏం మాట్లాడాలి? నాకేం తెలుసయ్యా? ఎండిన ఎముకలారా జీవమును ప్రకటించమని యెహెజ్కేలు చెబితే యెహెజ్కేలు ఎండిన ఎముకల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఎండిన ఎముకలారా దేవుడు చెబుతుంది ఏమనగా మీలోనికి జీవము కలుగును గాక. ఏం చెప్పాడండి? దేవుని మాట తన మాటగా పలికాడు. పలుకుతో ఉండంగానే ఏం జరిగింది తెలుసా? ఆ ఎండిన ఎముకలన్నీ కూడా బ్రతికించబడి మహాసైన్యమే లేచి నిలబడ్డాయి. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా? మనం లేదలేసింది ఏం మాట్లాడు తెలుసా? నా జీవితం అంతా అయిపోయింది పాస్టర్ గారండి. మనం ఏం చేస్తాం తెలుసా? మన సమస్యలను అక్కడ చెప్తే ఇక్కడ ఈ మాట్లాడుతూ ఈ చెబుతాం అది చెబుతాం. ఇవన్నీ మాట్లాడటం వల్ల ఏం జరుగుతూ ఉంది? అదే జరుగుతున్నాయి. నా జీవితం అయిపోయింది, నా కుటుంబం అయిపోయింది, నా బిడ్డల భవిష్యత్తు అయిపోయింది, నేను ఇంకా బాగోలేను, నేను ఇంకా ఆరోగ్యంగా ఉండలేను, నా జీవితం ఇంతే అని మనం దేవునికి మనమే చెబుతామండి. దేవునికి మనమే చెబుతాం, దేవా అయిపోయిందయ్యా ఇంకంతా, దేవా నాకు ఇంకా బాగుపడలేనయ్యా, నా జీవితం ఇంకేంతేనయ్యా. దేవునికి మనం ఇవి అవి కాదండి మాట్లాడాల్సింది. నువ్వు దేవుని నిజంగా విశ్వసిస్తే దేవుడు నీకేమి చేయగలడో ఆ మాట ఎప్పుడైనా హృదయపూర్వకం, ఇన్ని సంవత్సరం దేవుని ఎప్పుడైనా హృదయపూర్వకం, దేవా నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు నా జీవితంలో ఈ కార్యము తగిన సమయానికి చేయగలవని, దేవా నువ్వు నాకు సరైన సమయంలో ఉద్యోగము కానీ ఇంకా మరి ఏదైనా నాకు ఇయ్యగలవు, నాకు చేయగలవు, నన్ను స్వస్థపరచగలవు నాయనా అని ఎప్పుడైనా ధైర్యంగా దేవునితో ఈ మాట చెప్పిన సందర్భాలు ఉన్నాయా? అలాగే ఎవరు చెప్పగలరు? అదే ఇక్కడ పౌలు గారు అంటున్న మాట. అలాగే ఎవరు చెప్పగలరు? అలాగే ఎవరు ప్రార్థించగలరు? అలాగ దేవుని దగ్గర ఎవరు విజ్ఞాపన చేయగలరు? ఎవరంటే వాళ్ళు కాదండి, విశ్వాసం కలిగిన వ్యక్తులు మాత్రమే దేవుని దగ్గర ఆ రీతిగా ప్రార్థించగలరు. ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మీ జీవితంలో ఆ రీతిగా కార్యములు జరుగుతాయి. ఎగ్జాంపుల్, సంఖ్యాకాండంలో మోషే 12 మందిని వేగి చూడటానికి పంపించాడు. అయ్యా కానాను దేశానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తున్నాము కదా, ఒకసారి దేవుడు ముందు ఆ దేశానికి వెళ్ళి అక్కడ ప్రజలు ఎలాగ ఉన్నారో, అక్కడ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో, అక్కడ పంటలు ఎలాగ ఉన్నాయో, అక్కడ ప్రజలు ఎలాగ ఉన్నారో ఒక్కసారి మీరు వెళ్ళి దర్శించి రండి. వీరు వెళ్ళారు, మొత్తము చూశారు. అక్కడ ఉన్న ప్రజల్ని, అక్కడ ఉన్న పంటల్ని చూసి మొత్తానికి 12 మంది కూడా తిరిగి వచ్చి మోషే ప్రజలందరూ కూడా గ్యాదర్ అయ్యి ఉన్నారు మనలాగా. వీళ్ళే వర్తమానం చెబుతారని అందరూ వచ్చిన తర్వాత 10 మంది వచ్చి మనం అసలు అక్కడికి వెళ్ళమండి, మన దేవుడు మంచోడు కాదు, మన దేవుడు మోసం చేశాడు, మోషే మంచోడు కాదు, మనల్ని మోసం చేసి ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మనల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపటానికి అక్కడ ఎవరున్నారో తెలుసా? అక్కడ రాక్షసులు ఉన్నారు, అనాకీయులు ఉన్నారు. అక్కడ వాళ్ళ దృష్టికి మేము ఎలాగ ఉన్నాం అంటే మిడతల్లాగా ఉన్నాం. మోషే అని మొత్తం దైవజనుడి మీదకి రాళ్ళెత్తుకుని వెళ్ళారంట చంపడానికి.
మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావా అని దైవజనుడికి మొత్తం రాళ్ళెత్తుకుని వెళ్తే ఆ 10 మంది సమాజం 2 వ్యక్తులు పైకి లేచి అయ్యా నిమ్మలపరిచి వాళ్ళందరినీ కూడా సమాధానపరిచి ఖచ్చితంగా దేవుడు మనల్ని అక్కడికి తీసుకొని వెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్పాడు కదా కానాను దేశాన్ని ఇస్తానని. దేవుడు ఎందుకు తీసుకుని వెళ్ళాడు? ఖచ్చితంగా మనము దేవుని యందు, దేవుడు మన యందు ఆనందిస్తే ఆ ప్రాంతానికి వెళతాం. కానీ ప్రజలందరూ ఎవరి మాటలు నమ్మారంట? 2 మాటలు నమ్మలేదండి. ఆ 10 మంది చెప్పిన మాటలు ఎలాగున్నాయి తెలుసా? వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి అందరూ కూడా గుండెలు నీరైపోయి వాళ్ళందరూ కూడా భయపడిపోయి వాళ్ళు ఇంకా దేవుడు చెప్పిన ప్రదేశానికి కాకుండా వేరొక దిక్కుకి వెళ్ళటానికి ప్రారంభించారు. వెంటనే ఆకాశం నుంచి దేవునికి మహిమ ప్రజలందరికీ కూడా కనపడింది. దేవుడు చెప్పేటప్పుడు ఏ ప్రజలైతే తప్పుడు వర్తమానాన్ని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ఆ ప్రజల మాటలు నమ్మారో, వీళ్ళందరూ కూడా కానాను దేశానికి వెళ్ళరు. వెంటనే యేసయ్య దేవుడు ఒక మాట చెబుతాడు. యెహోషువ కాలేబులు వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు చెప్పినట్లుగా కానాను దేశానికి నేను వాళ్ళిద్దరిని మాత్రమే నడిపిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఇద్దరు ఏం చెప్పారంట? దేవుడు ఏది చేయగలడో అదే చెప్పారు. ఇప్పుడు వారు చెప్పినట్లుగానే దేవుడు వాళ్ళిద్దరిని మాత్రమే ఆ దేశానికి నడిపించాడని. మిగతా వాళ్ళందరూ కూడా ఆ 40 సంవత్సరాల అరణ్యంలో అక్కడ ఇక్కడ తిరిగి అరణ్యంలో రాలిపోయారు. దేనికి కారణం తెలుసా? వాళ్ళు అన్ని అద్భుతాలు చూసి, ఎర్ర సముద్రం పాయలు చేయటం చూసి, ఆకాశం నుంచి మన్నాను తిని, పూరేడు పిట్టలు తిని, అన్ని అద్భుతాలు గొప్ప కార్యాలు చూసి తీరా ఇంక కొన్ని రోజుల్లో కానాను దేశానికి వెళ్తామనగా ఆ దరిదాపులకు వచ్చేసరికి మేము వెళ్ళమండి, మేము చేరుకోలేం, దేవుడు మనల్ని అక్కడికి పంపించలేడు. వాళ్ళు అనుకున్నట్లుగా అక్కడే అయిపోయారు. కానీ 2 వ్యక్తులు ఖచ్చితంగా దేవుడు మనల్ని అక్కడికి తీసుకుని వెళ్తాడు క్షేమముగా. అందులో ఉన్న వ్యక్తిని యెహోషువ నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడో. చూసారు మాటలో ఎంత శక్తి ఉందో. ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు? విశ్వసించి తిని కనుక మాట్లాడు. ఈరోజు మన రక్షణ కూడా ఎలా కలుగుతుంది? రోమిలికి రాసిన పత్రిక 10:9 చదవండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. యేసు ప్రభువని మీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు. ప్రైజ్ ద లార్డ్. రక్షణ ఎలా వస్తుందని మొదటిగా నోటితో ఒప్పుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని కన్ఫెస్ చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని ప్రతిరోజు కూడా మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా ఆ పరిస్థితి తగ్గట్లుగా, ఇప్పుడు ఒకవేళ మీరు అనారోగ్యంతో వెళ్తున్నారు, యేసయ్య పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. మీరు ఇబ్బంది గుండా వెళ్తున్నారు, మీరు కష్టాల గుండా వెళ్తున్నారు, మీరు శోధనల గుండా వెళ్తున్నారు, మీరు చింతల గుండా వెళ్తున్నారు, బైబిల్ తీయండి, వాక్యాన్ని వెతకండి, ఆ వాక్యాన్ని దేవునితో చెప్పి ప్రేయర్ చేయండి. దేవునితో చెప్పినప్పుడు ఆ వాక్యం మీ జీవితంలో నెరవేర్పుగా జరగటం మీరు చూస్తారు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? చాలాసార్లు దేవుని దగ్గర కాలిజలు గట్టిగా అయ్యయ్యా, చూడయ్యా, చేయయ్యా అంటాం. ఏం చేయాలి? ఏం చూడాలా? చెప్పండమ్మా దేవునితోటి. దేవుడితో చెప్పండి. శత్రువుతో మాట్లాడండి. మీకు అంటున్నాడు, నా శత్రువా నా మీద అతిశయించవద్దు. ఎవరితో మాట్లాడాడు? శత్రువుతో మాట్లాడాడండి. నేను క్రింద పడినాను, తిరిగి లెగుస్తాను. చదవలేదు ఆ మాట? మీకా గ్రంథంలో చదవండి. నా శత్రువా నా మీద అతిశయించవద్దు, నేను క్రింద పడినాను, తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును, నేను యెహోవా దృష్టికి నా పక్షమున. ఎంత ఎవరితో చెబుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎప్పుడైనా శత్రువుతో మాట్లాడారా? చెప్పండి అమ్మ. ఇక్కడున్న ప్రజలు అడుగుతుంది, ఎప్పుడైనా శత్రువుతో మాట్లాడారా? దేవునితో మాట్లాడడానికే టైం లేదండి. ఇంకా శత్రువుతో టైం వాడు మాకు దొరికింది. ప్రైజ్ ద లార్డ్. విశ్వసించిన వారు ఏం చేస్తారంట? మాట్లాడనమ్మా. ప్రైజ్ ద లార్డ్. ముసలం ముచ్చట్లు కాదు, అక్కడ ఇక్కడ ఏ కాదండి. ఏం మాట్లాడాలా? మీ జీవితంలో ఏది జరగాలని కోరుకున్నారు దేవుని దగ్గర యథార్థ హృదయంతో, దేవా నన్ను ఇలాగ చేయగలవయ్యా, నా జీవితాన్ని ఇలాగ మార్చగలవు, నా బ్రతుకుని మార్చగలవు, నన్ను దీవించగలవు, నన్ను ఉన్నతమైన స్థాయిలో నువ్వు నిలబెట్టగలవు, నన్ను బలపరచగలవు నాయన అని మీరు దేవునితో చెప్పండి. ఖచ్చితంగా మీ జీవితంలో అదే జరగటము మీరు చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 3వదిగా అపోస్తల కార్యములు 19:1 చదవండి. అపోస్తల కార్యములు 19:1.
అపెల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. చాలండి. విశ్వాసులమే మంచిది. పౌలు గారు అంటున్నాడు సంఘానికి వెళ్ళి, మీరు విశ్వసించారు, మీలో విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది పాస్టర్ గారిని చేతులు ఎత్తండి, అందరం ఎత్తుతాం, మంచిదే. కానీ ఇక్కడ పౌలు గారు అడుగుతున్న ప్రశ్న మీరు గమనించండి. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. ప్రైజ్ ది లార్డ్. అంటే విశ్వాసుల్లో కనపడే మూడవ ఆ క్రియ ఏంటిది? దేవుని ఆత్మ నడిపింపు. అంటే మీరు ఈరోజు విశ్వాసం ఉన్నది పాస్టర్ గారండి, మంచిదే. నీ నిజముగా విశ్వాసం మీలో ఉంటే మీలో దేవుని ఆత్మను పొందారా? పరిశుద్ధాత్మను పొందుకున్నారా? అన్య భాషలతో మాట్లాడుతున్నారా? దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారా? పౌలు గారు అదే అడిగాడండి సంఘాన్ని, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మీరు విశ్వాసం ఉంది, మంచిదే. మీరు విశ్వాసం ఉంటే మీరు దేవుని ఆత్మతో నింపబడ్డారా? ఆ సంఘం ఇచ్చిన జవాబు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు, మాకు వినలేదు. వాళ్ళకి తెలియదంట దేవుని ఆత్మ ఉన్నాడన్న సంగతే తెలియదు. ఈరోజు చాలామంది మనం మందిరానికి వస్తున్నాం కానీ వెళ్తున్నాం కానీ దేవుడు ఆత్మ ఉన్నాడని, ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడని, పరిశుద్ధాత్మను పొందుకోవాలని, ఆయన ఆత్మతో నింపబడినప్పుడు ఏ కార్యాలు జరుగుతాయో, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు అవి మన జీవితం ఎలాగ మార్చబడుతుందో మనం ఎప్పుడైనా విన్నామా? విని ఆసక్తి కలిగి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నీ ఆత్మతో నింపయ్యా, నీ ఆత్మతో నడిపించయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేసామా? లేదండి, లేదు. ఇక నుంచి అయినా విశ్వాసం చెప్పుకున్న మనం విశ్వసించిన వారు ఏం చేయాలంట? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేకుండా మనం సర్వసత్యంలోనికి నడిపించబడలేమండి. యోహాను సువార్త 16:13 చదవండి. యోహాను సువార్త. పరిశుద్ధ అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. చాలండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం జరుగుతాయి అంట? మనం మార్చబడతాం, రూపాంతరం చేయబడతాం, మన పాపాన్ని జయిస్తాం, అపవాదిని జయిస్తాం, ప్రార్థన జీవితం మార్చబడుతుంది, మన బలహీనమైన జీవితం ఆత్మ సంబంధంగా బలమైనదిగా మార్చబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనకు తెలియకుండా ఆయన మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు గూఢమైన మర్మాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనల్ని, మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా బోధించి ముందుగా మనల్ని హెచ్చరిస్తాడు. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా కలుగుతాయి? పరిశుద్ధాత్మని ద్వారా అండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరిశుద్ధాత్మనికి మనం ఎంత అవకాశం ఇస్తున్నాం, మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఈరోజు విశ్వాసం ఉంది, మంచిదే, విశ్వసిస్తున్నాం. మీరు పరిశుద్ధాత్మను పొందితిరా? మీరు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఆత్మ ఫలములు ఉన్నాయా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అంటే ఓన్లీ భాషలు ఒక్కటే కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, సాత్వికం, విశ్వాసం. ఆత్మదేవుడు వచ్చినప్పుడు ఈ 9 ఫలాలు కూడా ఆటోమేటిక్గా మనలోనికి వచ్చేస్తాయండి. వరాలు వేరు, వరాలు మనకు అవసరం లేదా? ఫలాలు లేకుండా వరాలు పనిచేయవండి. మనం ఈరోజు చాలామంది వరాలు అడుగుతాం దేవుని దగ్గర. వరాల కంటే ముందు దేవుని దగ్గర మనం ఏం అడగాలి? ఫలాలు కావాలి. ఇవన్నీ ఎలాగొస్తాయి మనలోనికి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ లేకుండా మనలో మంచితనం, ఆశ, నిగ్రహం, విశ్వాసం కానీ ప్రేమ, సమాధానం ఎలాగ వస్తుంది? అందుకని మూడవదిగా విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా. మూడవదిగా ఏం చేయాలి? మనము దేవుని ఆత్మతో నింపబడాలి. అంచి దినాల్లో ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తితో నింపబడాలి. పరిశుద్ధ ఆత్మను పొందకమును పేతురు ఎలాగ ఉన్నాడో, పరిశుద్ధ ఆత్మను పొందిన తర్వాత పేతురు ఎలాగ మార్చబడో మనందరికీ తెలుసా అండి. ఈరోజు నువ్వు దేవుని మనకి వస్తున్నావు, మంచిదే. కానీ ఒక్కసారి నువ్వు దేవుని ఆత్మను పొందుకొని జీవితం మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. చివరిగా అపోస్తల కార్యములు 4:32 చదవండి, ప్రార్థన చేసుకుందాం. అపోస్తల కార్యములు 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును
ఏక ఆత్మయు కలవారయ్యుండిరి. చాలండి. విశ్వసించిన వారు ఎలా ఉన్నారు? ఏక ఆత్మ ఏక హృదయము కలిగి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇది సంఘంలో చెప్పబడుతున్న మాట అండి. నువ్వు విశ్వసించిన వ్యక్తి ఎలా ఉంటారంట? ఏక హృదయం, ఏక ఆత్మ. ఒకసారి మనం విన్నాం కదా, సహోదరులు వెళ్తారు ఎలా ఉండాలి? ఐక్యత, ఒకే మనసు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగిరాక ముందు వాళ్ళు పెంతుకొస్తూ మేడగదిలో వాళ్ళు వెళ్ళిన 120 మంది కూడా 120 మంది రకాల ప్రజలు. వాళ్ళ యొక్క అడ్రస్సులు వేరు, వాళ్ళ ఊర్లు వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు. కానీ అక్కడ వ్రాయబడిన మాట వాళ్ళ యొక్క మనస్సు ఒక్కటే, ఏక మనసుతో ప్రార్థన చేశారండి. ఈరోజు సంఘమైన మనందరం కూడా విశ్వసించిన వాళ్ళు మనం ఎలాగ ఉండాలి? ఏక హృదయం, ఏక ఆత్మ కలిగిన వారమై ఉండాలి. డివైడ్ చేసి ఆత్మతో మనం ఉండకూడదండి. నువ్వు నిజముగా దేవుని దగ్గర నువ్వు విశ్వాసి అని చెప్పుకుంటున్న వ్యక్తి మంచిదే. నీ హృదయం ఏకముగా ఉంటుందా? ఏక ఆత్మ ఏక హృదయము కలిగి ఉంటున్నామా? ఆది సంఘంలో అద్భుతాలు జరగకముందు జరిగింది అదే. వాళ్ళందరూ కూడా విశ్వసించిన వాళ్ళు ఏక హృదయము ఏక ఆత్మయు కలిగి నడుచుకుంటా ఉన్నారు. సంఘములు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ప్రతి వానికి భయం కలుగుతూ ఉంది. సంఘస్థులు చూసి అన్యజనులు భయపడతా ఉన్నారు. సంఘం ఎక్కడికి వెళ్తున్న గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. సంఘస్థులు ఎక్కడ అడుగుపెట్టిన కుటుంబాలు దీవించబడతా ఉన్నాయి. ఆది సంఘం ఎక్కడ ప్రార్థన చేసినా చనిపోయిన తిరిగి లేపబడుతూ ఉన్నారు. ఆది సంఘం ఏది చేసినా సరే భయం, చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా భయపడతా ఉన్నారు. కారణం ఏంటంటే సంఘమంతా విశ్వసించిన వారు ఎలా ఉన్నారంట? ఏక హృదయము ఏక ఆత్మ కలిగిన వాళ్ళై ఉన్నారు. ఈరోజు మన హృదయం ఎలా ఉంది చెప్పండి అమ్మా? ఏక హృదయముగా ఉందా? డివైడ్గా ఉందా? ఏక హృదయముగా ఉందా? లేకపోతే వేరుపరిచి ఆత్మగా ఉందా? డివైడ్ చేసేది ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది దగ్గర నుంచి. కాబట్టి ఈరోజు 4వదిగా విశ్వసించిన వారు ఏక హృదయము ఏక ఆత్మ కలిగిన వారై ఆది సంఘంలో చేర్చబడతా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంఘము 4 విషయాలు. విశ్వసించిన వారు కలవరపడరు. నువ్వు ఒకవేళ కలవరపడుతున్నావేమో, నీలో విశ్వాసము కొదువుగా ఉంది. విశ్వసించిన వారు మాట్లాడాలి దేవుని యొక్క వాక్యాన్ని. దేవుడు నీ పట్ల ఏది చేయగలడో దాన్ని నువ్వు మాట్లాడాలి. నెగిటివ్ వర్డ్స్ మాట్లాడవాకండి. నెగిటివ్స్ అంటే దేవుడు చేయలేడులే, దేవునికి అసాధ్యములే, అలాంటి మాటలు మనం మాట్లాడకూడదండి. ఏం మాట్లాడాలి? దేవుడు ఏది చేయగలడో అదే మనం మాట్లాడాలి. 3వదిగా విశ్వసించిన వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. 4వదిగా విశ్వసించిన వాళ్ళు ఏక హృదయము ఏక ఆత్మయు కలిగి జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. నాలో విశ్వాసము దయచేయండి ప్రభువా. ఒకవేళ విశ్వాసమున్న యాకోబు భక్తుడు అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతమని.